హలో బడీస్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు నేను మీ ముందుకి ఒక కొత్త సబ్జెక్ట్తో వచ్చేసాను అనమాట. సో ఆ సబ్జెక్ట్ ఏంది? కెమిస్ట్రీ అనమాట. కెమిస్ట్రీలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే చాప్టర్ ఏంటి అంటే 5A గ్రూప్స్. 5th గ్రూప్ ఎలిమెంట్. ఫిఫ్త్ గ్రూప్ ఎలిమెంట్స్ చాప్టర్ని ఇప్పుడు మనం చెప్పుకుందాం. సో 5th గ్రూప్ ఎలిమెంట్స్ చాప్టర్ని చెప్పుకోవడానికి ముందు మనం ఒకసారి పీరియాడిక్ టేబుల్ గురించి బేసిక్ ఐడియా అనేది ఉండాలన్నమాట. సో ఒకసారి సరదాగా పీరియాడిక్ టేబుల్ గీసేసుకుందాం, ఓకేనా? సో క్లాస్ని స్టార్ట్ చేద్దాం. పీరియాడిక్ టేబుల్. And hydrogen, lithium, sodium, potassium, rubidium, cesium, francium, beryllium, magnesium, calcium, strontium, barium, radium, and and scandium, titanium, vanadium, chromium, manganese, iron, cobalt, nickel, copper, zinc. And so yttrium, zirconium, niobium, molybdenum, technetium, ruthenium, rhodium, palladium, silver, cadmium. Lanthanum, hafnium, thallium, wolfram, rhenium, osmium, iridium, platinum, gold, mercury. Actinium, rutherfordium, dubnium, sevognium, borium, hasmium, metrium, thermostadium, rhonginium, copernicium. And then boron, aluminium, gallium, indium. ఒకసారి ఎలా రా? boron, aluminium, gallium, indium, thallium, carbon, silicon, germanium, stannum, plumbum, nitrogen, phosphorus, arsenic, antimony, bismuth, oxygen, sulfur, selenium, tellurium, polonium, fluorine, chlorine, bromine, iodine, astatine, helium, neon, argon, krypton, xenon, radon. Niobium, flerovium, moscovium, livermorium, tennessine, oganesson. ఫాస్ట్గా రాసేస్తాను. And
సో ఇది మన పీరియాడిక్ టేబుల్. అండ్ ఇక్కడ మనం చూసుకున్నామంటే టోటల్ 118 ఎలిమెంట్స్ ఉంటాయి. అండ్ ఇదేమో ఎస్ బ్లాక్, ఇదేమో పి బ్లాక్, ఇదేమో డి బ్లాక్, అండ్ లాస్ట్ ఇదేమో ఎఫ్ బ్లాక్ కదా. సో ఈరోజు మనం క్లాస్లో చెప్పుకోబోయే చాప్టర్ ఏంది అంటే ఇదన్నమాట. ఈ గ్రూప్ ఇది 5th గ్రూప్. ఈ ఎలిమెంట్స్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో క్లాస్ని స్టార్ట్ చేద్దాం. చూడండి ఒకసారి. అండ్ దెన్ 5th గ్రూప్ ఎలిమెంట్స్. మనం స్టార్ట్ చేసుకుంటే గ్రూప్ ఎలిమెంట్స్. ఇప్పుడు వీటి యొక్క జనరల్ క్యారెక్టరిస్టిక్స్ మనం చూసుకుందాం. ఓకేనా, జనరల్ క్యారెక్టరిస్టిక్స్. అండ్ సో ఒకసారి చెప్పేస్తానండి. ఇందులో మనకు ఉండే ఎలిమెంట్స్ ఏంటి? నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమనీ, బిస్మత్ కదా. సో ఈ 5 మనకి నికోజన్స్ అంటారు. ఈ గ్రూప్ని నైట్రోజన్ ఫ్యామిలీ అంటారు, అండ్ నైట్రోజన్ ఫాస్ఫరస్ ఫ్యామిలీ అని కూడా అంటారు. ఇంకా ఐయుపాక్ సిస్టమ్ అయితే దీన్ని మనకి గ్రూప్ 15 ఎలిమెంట్స్ అని అంటారు. ఈ గ్రూప్ 15 ఎలిమెంట్స్, ఈ ఎలిమెంట్స్ని మనం నికోజన్స్ అని చెప్పేసి అనుకోవచ్చు. అండ్ ఇవి హాఫ్ ఫిల్డ్ షెల్ ఉన్న స్టెబిలిటీతో ఉంటాయి. అండ్ హాఫ్ ఫిల్డ్ స్టెబిలిటీ ఉండడం వల్ల దీస్ ఆర్ లో రియాక్టివ్ అండ్ అన్ఫేర్లీ టోటల్ స్టేబుల్. సో ఈ బేసిక్ నాలెడ్జ్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోవాలి. ఓకేనా. నెంబర్ 1 ఏంటి? ఇప్పుడు ఎలిమెంట్స్ ఏంటి? 5 ఎలిమెంట్స్ మెయిన్గా. అవి నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటీమనీ, అండ్ ఫైనల్లీ బిస్మత్. ఇది కాకుండా మనకి రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్లో ఉండేది మాస్కోబియం. ఓకే, ఇప్పుడు చూసుకున్నామంటే నైట్రోజన్, దీని సింబల్ N, అండ్ దీని అటామిక్ నెంబర్ ఏమో 7. ఇది ఎక్కువ మనకి N2 స్టేట్లో కనిపిస్తుంది. ఇది దీని జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే 2s2 2p3. ఇంకా దీని గురించి చెప్పుకున్నామంటే ఫాస్ఫరస్, ఇది P సింబల్, దీని అటామిక్ నెంబర్ 15. ఇది Pలోనే ఎక్కువ కనిపిస్తుంది మనకి. అండ్ దీని యొక్క కాన్ఫిగరేషన్ ఏమిటి అంటే 3s2 3p3. అండ్ ఇది ఆర్సెనిక్ ఎస్. దీని యొక్క అటామిక్ నెంబర్ ఏంటి అంటే అది 33. అండ్ ఇంకా చెప్పాలంటే దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి అంటే 3d10 4s2 4p3. అండ్ ఇది యాంటీమనీ సింబల్ ఇది. ఇంకా దీని అటామిక్ నెంబర్ ఏంటి అంటే 51. అంటే 51. దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి అంటే 4d10 5s2 5p3. అండ్ బిస్మత్
ఇంకా బిస్మత్ తీసుకున్నామంటే బిస్మత్ యొక్క అటామిక్ నెంబర్ 69. బిస్మత్కి బిఐ సింబల్. ఇంకా దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి అంటే ఇక్కడ 4F14, 5D10, 6S2, 6P3. అండ్ మాస్కోవియం ఇంక చూసుకున్నామంటే ఎంఎస్ సింబల్. అండ్ ఇది కొత్తగా కనిపెట్టారు కాబట్టి దీని యొక్క రియాక్టివిటీ గురించి ఇంకా మనకి పర్టికులర్గా తెలీదు. అండ్ దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమిటి, దీని అటామిక్ నెంబర్ ఏంటి, ఫస్ట్ అటామిక్ నెంబర్ ఏంటి అంటే 101. అండ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 5F14, 6D10, 7S2, 7P3. సో ఇది ప్రతి 5 ఎలిమెంట్ల గురించి చెప్పాలంటే ఒకసారి చూడండి. అండ్ దెన్ ఇప్పుడు వీటిని మనం గమనించామంటే ఇప్పుడు వీటి జనరల్ క్యారెక్టర్స్ ఏంటి, వీటి యొక్క జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ NS2, NP3. చూడండి, అవుటర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, అవుటర్ మోస్ట్ ఆర్బిట్ వ్యాలెన్సీ షెల్లో దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇది గ్యారంటీ ఉంటుంది. చూడండి, S2P3, NS2, NP3 కదా. దీని జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ NS2, NP3. ఇది గ్రౌండ్ స్టేట్లో ఉంటే ఎట్లా వస్తుంది చూడండి, S2 కాబట్టి ఇలాగా, P3 కాబట్టి ఇలా. ఇది ఈ అరేంజ్మెంట్ అనేది మనకి హుండ్స్ రూల్ ప్రకారం అవుతుంది అనమాట. హుండ్స్ రూల్ ఏంటి, లీస్ట్ సబ్షెల్స్లో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రాన్ అనేది ఫిల్ అయిపోవాలన్నమాట. పేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మస్ట్ నాట్ బి టేకెన్. పేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఇప్పుడు ఎలా పేరింగ్ జరగాలి అంటే దానికంటే ముందు ప్రతి సబ్షెల్లో కూడా ఇట్లా ఫిల్ అయిపోయి ఉండాలన్నమాట. అది హుండ్స్ రూల్. దాని ప్రకారం ఇది ఎలా వచ్చింది, గ్రౌండ్ స్టేట్. అండ్ ఇలా ఉండడాన్ని మనం ఏమని అంటాం, హాఫ్ ఫిల్డ్ కదా. ఈ హాఫ్ ఫిల్డే కదా. ఎలాగైతే Pలో 6 ఎలక్ట్రాన్స్ ఫిల్ అవ్వగలవో అందులో 3 ఉన్నాయి కాబట్టి ఇది హాఫ్ ఫిల్డ్. సో మనం ఎప్పుడైనా చూసుకున్నామంటే హాఫ్ ఫిల్డ్ అయినా ఫుల్లీ ఫిల్డ్ అయినా దోస్ ఆర్ ద మోస్ట్ స్టేబుల్ ఎలిమెంట్స్ వెన్ కంపేర్ టు ద సైడ్ ఎలిమెంట్స్. అవి ఎప్పుడైతే స్టెబిలిటీని అటైన్ చేసుకున్నాయో దాని అర్థం ఏంటి, కెమికల్ రియాక్షన్స్లో, కెమికల్ బాండింగ్ ఫార్మేషన్స్లో మనకి ఎక్కువ రియాక్టివిటీ చూపించవు. సో దీస్ ఎలిమెంట్స్ ఆర్ ద లో రియాక్టివ్ ఎలిమెంట్స్. దీస్ ఎలిమెంట్స్ ఆర్ లో రియాక్టివ్ అండ్ ఫెయిర్లీ అన్స్టేబుల్. ఇప్పుడు హాఫ్ ఫిల్డ్ అంటే హాఫ్ స్టేబుల్లోకి వస్తుంది, ఫుల్గా స్టేబుల్ కాదు కదా. సో ఫెయిర్లీ అన్స్టేబుల్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇది ఒకసారి చూడండి. అండ్ దెన్ వీటి గురించి ఇంకా మనం చెప్పుకోవచ్చు అంటే ఈ ఎలిమెంట్స్ వీటికి పేర్లు ఏంటి, 1 నైట్రోజన్ ఫ్యామిలీ, ఇంకోటి నైట్రోజన్ ఫాస్ఫరస్ ఫ్యామిలీ, నైట్రోజన్ ఫాస్ఫరస్ ఫ్యామిలీ, ఇంకా గ్రూప్ 15 ఎలిమెంట్స్. గ్రూప్ 15 ఎలిమెంట్స్ అనేది మనకి ఐయుప్యాక్ పెట్టింది అనమాట. ఏంటి, ఐయుప్యాక్ పెట్టింది. ఐయుప్యాక్ అంటే ఏంటి, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ అన్నమాట.
ఓకే. ఈ IUPAC సిస్టమ్ అనేది మనకి ఎలిమెంట్స్ని గ్రూప్ 15 ఎలిమెంట్స్ అని చెప్పిందనమాట. అండ్ ఈ ఎలిమెంట్స్కి ఉన్న ఇంకో పేరు ఏంటంటే నికోజన్స్. గుర్తెట్టుకోవాల్సిన పాయింట్ నికోజన్స్. సో ఇదండి ఈ చాప్టర్ యొక్క ఇంట్రడక్షన్ పార్ట్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చిందంటే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు బైపీసీ బడీస్.